నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 35వ డివిజన్కు చెందిన గిరీష్ కుమార్ యాదవ్ వారి మిత్ర బృందం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రూరల్ నియోజకవర్గంలో ఈ కష్టకాలంలో ఎంతో మంది ముందుకు విచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు. టీడీపీకి, చంద్రబాబుకి, నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం, జనసేన కూటమి ఘన విజయం ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి మన్నెం పెంచలనాయుడు, టీడీపీ నాయకులు తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్ లక్ష్మీరెడ్డి, వి వెంకట్రమణ, మల్లికుమార్, బిల్లుపాటి రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గం 35వ డివిజన్ ఏదైతే గిరీష్ కుమార్ యాదవ్ వారి మిత్రబృందం ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిందానికి వారిని సాదరంగా పార్టీలకు ఆహ్వానిస్తూ, తమ్ముడు గిరీష్ కుమార్ యాదవ్ ఏదైతే 35వ డివిజన్లో క్షేత్రస్థాయిలో ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి, ఎన్నికల వేళ ప్రజల్ని దగ్గరకు వెళ్ళి ప్రజల్ని అన్ని రకాల కూడా ఒప్పించి మెప్పించి ప్రజల అభిమానంతో క్షేత్రస్థాయిలో ఎన్నికలు చేసే విషయంలో సోదరుడు గిరీష్ కుమార్ యాదవ్ దిట్ట. గత ఎన్నికల్లో కూడా నా కోసం కష్టం చేశాడు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినా ఇప్పటిదాకా గిరీష్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈనాడు అటు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద గౌరవంతో స్థానిక శాసనసభ్యుడిగా నాకు ఈ ఎన్నికల్లో అండగా నిలవాలని అటు గిరీష్ కుమార్ యాదవ్ వారి మిత్రబృందం పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిందానికి సాదరంగా స్వాగతిస్తూ, కష్టకాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నాకు ఎవరైతే అండగా నిలుస్తారో వారికి అన్ని రకాల కూడా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం, జనసేన ఘన విజయం ఖాయం. నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభ్యర్థులు ఘన విజయం ఖాయం. రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా శక్తికి మించి కృషి చేశా. కొన్నిటిని చేయగలిగా, కొన్నిటిని చేయలేని పరిస్థితి. దానికి కారణాలు కూడా మీకు అందరికీ తెలుసు. ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ కావచ్చు, అదేవిధంగా మంచి ఆధ్యాత్మిక కేంద్రాలైనటువంటి బారా షాహీద్ దర్గా పనులు పూర్తి చేయడం కావచ్చు, గణేష్ ఘాట్ పనులు ఇప్పుడు దాకా ప్రారంభం కాని పరిస్థితి, అదేవిధంగా క్రిస్టియన్ శ్మశాన వాటిక ఏదైతే క్రిస్టియన్ ఆ యొక్క కమ్యూనిటీ హాల్, అదేవిధంగా ముస్లింల షాదీ మంజిల్, అన్నిటికీ మించి పొట్టేపాళెం కలుజు వద్ద బ్రిడ్జి మీద వంతెన, అదేవిధంగా రూరల్ గ్రామాల్లో సాగునీటి కాలువలు, అటు కొమ్మరపూడి కావచ్చు, కొండపూడి కావచ్చు, దేవరపాళెం, దొంతాలి, అమంచర్ల, అన్నిటికీ మించి ఏదైతే పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి మీద వంతెన కావచ్చు, అదేవిధంగా ముస్లింల, దళితుల, గిరిజనుల గురుకుల పాఠశాల అసంపూర్తిగా 5 ఏళ్లుగా ఆగిపోయింది. వీటన్నిటి మీద కూడా మన యువనాయకుడు నారా లోకేష్ గారు నెల్లూరులో జరిగినటువంటి సభలో, ఆ యొక్క పాదయాత్ర సభలో స్పష్టమైన హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి. కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమం, మన బిడ్డలకి ఉద్యోగాలు ఏకదాటిగా ఏకకాలంలో కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అన్ని రకాల కూడా ప్రజలు అండగా నిలుస్తారని మరోసారి గిరీష్ కుమార్ యాదవ్ని, వారి మిత్ర బృందాన్ని పేరు పేరున అభినందిస్తూ, ఇంకా కూడా అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేరికలకి అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అనేక ప్రజా సంఘాల నుంచి కూడా అనేక మంది పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. వారందరి కూడా చేరికలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో గిరీష్ కుమార్ యాదవ్కి, వారి మిత్ర బృందానికి అన్ని రకాల అండగా నిలుస్తామని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేయాలని, ప్రజలకు అండాదండగా ఉండాలని
అదేవిధంగా వారి వారి ప్రాంతాల్లో చక్కటి సేవా కార్యక్రమాలు ఏదైతే ఉచిత వైద్య శిబిరాలు కావచ్చు, క్రీడా పోటీలు కావచ్చు, ఆపదలో సమస్యల్లో ఉన్న ప్రజలకి అండగా ఉండేదానికి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎలా ఉండాలా ప్రజలతంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా ఉండాలా అని అందరూ గర్వంగా చెప్పుకునే విధంగా నిరంతరం ప్రజలతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ గిరీష్ కుమార్ యాదవ్ గారిని, వారి మిత్ర బృందాన్ని పేరు పేరున తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తాం. వణకం నెల్లూరు, నేను మీ మెరీన్ పీర్జాద్. సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరులో కాంచీపురం మురుగన్ సిల్క్స్ 4 అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ నవంబర్ 8 at 10 AM. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇప్పుడు 4th బ్రాంచ్ మన నెల్లూరులో మగుటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్. డోంట్ ఫర్గెట్ నవంబర్ 8 10 AM. ఇక ప్రతిరోజు ఫెస్టివల్. డోంట్ మిస్ ద ఇనాగ్రల్ ఆఫర్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యు ఆల్ దేర్. సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ చే నవంబర్ 8న బ్రహ్మాండమైన ప్రారంభం. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి.